ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. మోక్షపురి కాంచీపురము శ్రీ కంచిపీఠము 68వ పీఠాధిపతి, నడయాడే దేవుడు, జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. వీరు బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి, మహాలక్ష్మమ్మ పుణ్య దంపతుల 2వ సంతానము. వీరు 1894వ సంవత్సరములో మే నెల 20వ తేదీ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలో విల్లిపురములో జన్మించారు. అపర శంకర భగవత్పాదులు, అపర పరమ శివావతారులు, జీవన్ముక్తులు అయిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు 1994వ సంవత్సరంలో జనవరి 8వ తేదీ నాడు కంచి మఠములో మహానిష్క్రమణ చెందారు. పూర్వాశ్రమములో వీరి నామధేయము స్వామినాథన్. వీరి అన్నగారు గణపతి శాస్త్రి గారు, సాంబమూర్తి శాస్త్రి గారు, సదాశివ శాస్త్రి గారు, కృష్ణమూర్తి శాస్త్రి గారు వీరి తమ్ముళ్ళు. లలితాంబిక గారు వీరి చెల్లెలు. వీరి తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విద్యాశాఖలో పాఠశాలల తనిఖీ అధికారిగా తమిళనాడులో చాలా ప్రాంతాలలో పనిచేశారు. కంచి పీఠానికి ప్రప్రథమ పీఠాధిపతి అయిన జగద్గురు శంకర జగత్పాదుల వారు అధిష్ఠించిన పరమ పావనమైన విశ్వవిఖ్యాతి కలిగిన ఈ దివ్య పీఠాన్ని 1907వ సంవత్సరము ఫిబ్రవరి 13వ తేదీ నాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సన్యాసాశ్రమము స్వీకరించి ఈ పీఠాన్ని అధిరోహించటము జరిగింది. అప్పటికి వారి వయసు కేవలము 13 సంవత్సరములు మాత్రమే. వీరు 1907 నుండి 1994 వరకు కంచి పీఠాధిపతిగా కొనసాగారు. శ్రీ కంచి పీఠము చరిత్రలో 87 సంవత్సరాల పాటు, అంటే అత్యధిక కాలము పీఠాధిపతిగా విశేష సేవలు చేసిన వారు ఈ శ్రీ మహాస్వామివారే. వీరు సంగీతము, పాండిత్యము, వేదము, శాస్త్రము, అద్వైత సిద్ధాంతాలను కంచి అమ్మవారి అనుగ్రహముతో పొందారు. వీరు అమ్మవారి ఉపాసకులు. వీరు కంచి ఋషి అని, మహాపెరియారని, 1000 గ్రామాల స్వామి అని ఆస్తికులు భక్తితో గౌరవంతో ఈ మహాస్వామిని పిలిచేవారు. తన 3వ ఏట తాను దర్శించిన ఒక చిన్న సంఘటన వారిలో వైరాగ్య భావాలకు దోహదము చేసింది. పాలు ఉండే, బెల్లం పానకము ఉండేటువంటి, పాకము ఉండేటువంటి ఒక పాత్రలోనికి ఒక పిల్లి చిన్న సన్న మూతిగల గిన్నెలో కష్టంగా ప్రవేశించింది. తిరిగి వెనక్కి బయటకు రాలేక పడిన కష్టము, అవస్థలు ఈ స్వామినాథన్ స్వయంగా చూశారు. తన 3వ ఏట
ఈ దృశ్యము వారిలో ఒక చెదరని ముద్ర వేసింది. వైరాగ్య ధోరణిలో ఆలోచింపచేసింది. 8వ ఏట స్వామినాథన్కు ఉపనయనము చేయటము జరిగింది. స్వామినాథన్ను గిని అని ప్రేమగా కుటుంబ సభ్యులు పిలిచేవారు. వీరి భాషణ బాల్యం నుండి స్పష్టంగా, మధురంగా, అందంగా ఉండేది. కన్నడములో గిని అంటే పంచవన్నెల చిలుక అని ఒక అర్థము. చిలుక పలుకులులాగా రాగంగా, శ్రావ్యంగా, అందంగా ఉండేవి వీరి పలుకులు. అందుకే చిన్నప్పుడు స్వామినాథన్ను గిని అని పిలిచేవారు. బాల్యంలో కొన్ని సంవత్సరాల పాటు మిషనరీ పాఠశాలలో ఆంగ్ల మాధ్యములో విద్యార్థిగా ఉన్నారు. ఆయా సంవత్సరాలలో బైబిల్ మొత్తమును క్షుణ్ణంగా పఠించారు. విద్యార్థిగా ఉండగా ఒక ఆంగ్ల నాటకములో ప్రిన్స్ ఆర్థర్ పాత్రను పోషించి అనేక మంది మన్ననలు పొందారు. జగద్గురు శంకరాచార్యుల వారి వలె అద్వైత సిద్ధాంతాలను, భక్తిని ప్రచారము చేస్తూ పాదచారి అయి భారతదేశము అంతా విజయయాత్ర సాగించారు. వారి దివ్య తేజస్సుతో కూడిన రూపము ఎందరెందరినో తరింపచేసింది. కంచి అమ్మవారితో ప్రత్యక్షంగా సంభాషించేవారు. అంతటి అమ్మవారి అనుగ్రహ సంపన్నులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. వీరు సర్వతంత్ర స్వతంత్రులు. అంటే వీరి సంకల్పము అంత విశిష్టమైనది. వీరు సంకల్పము చేస్తే చాలు అమ్మవారు అనుగ్రహించి కార్యరూపము ధరింపచేసేవారు. ఇది అమ్మవారిని యాచించటము, అర్థించటము కాదు, కేవలము సంకల్పించటముతో అంతే. వారి సంకల్పము అంత శక్తివంతమైనది. కేవలము సంకల్పించటము అంతే. వారి సంకల్పము అంత శక్తివంతమైనది, అంత గొప్పది. అమ్మవారిని వారు పిలిస్తే పలికేవారు. అవైదిక వాదనలు సమాజములో ప్రవేశించకుండా, అవి ప్రబలకుండా సనాతన ధర్మమైన అద్వైత సిద్ధాంతాలను మహాస్వామివారు భారతదేశమంతా విజయయాత్రలు చేస్తూ ఆయా సందర్భాలలో అనుగ్రహ భాషణల ద్వారా విశేష ప్రచారము చేశారు. ధర్మాచరణ ఎడల అనురక్తి, అధర్మము ఎడల విరక్తిని కలిగింపచేయటమే వీరి జైత్రయాత్రల యొక్క మహాసంకల్పము. ప్రజ్ఞాధురీణులు అయిన వీరు 87 సంవత్సరాల పాటు చాతుర్మాస దీక్షలు చేశారు. వీరిని జగద్గురు అని సంబోధిస్తే ఒకసారి అన్నారు, జగత్తు నాకు గురువు, జగత్తునే గురువుగా కలిగి ఉన్నవాడను నేను అని అతి వినయంగా సమాధానమిచ్చారు. ఆ సమాధానము అప్పటి ఆ సభలో ఉన్న సదస్యులందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకసారి అనుగ్రహ భాషణలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇలా అన్నారు,
నేను కలియుగములో పుట్టటము నా అదృష్టము, త్రేతాయుగములో పుట్టకపోవటము నా వైభోగము. త్రేతాయుగములో శ్రీరామచంద్రమూర్తి 16 దివ్య సుగుణాలు కలిగి పురుషోత్తముడిగా పరిపూర్ణంగా శోభిల్లాడు. ఆ త్రేతలో నేను ఉండి ఉంటే నేను సన్యాసిని కనుక శ్రీరామచంద్రమూర్తి నాకు నమస్కరించి ఉండి ఉండేవాడు. నేను శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించలేకపోయేవాడిని. కలియుగంలో జన్మించాను కనుక ఆ శ్రీరామచంద్రమూర్తిని మనసారా నమస్కరించుకోగలుగుతున్నాను అన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అది మహాస్వామివారి దివ్య హృదయము ఆ విధంగా ఆవిష్కరించారు. స్వామివారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఉండేవారు. అలా స్వామి ఆరాధనలో రమిస్తూ పరవశించి పారవస్యముతో స్వామి సేవలో అలా తరిస్తూ ఉన్నారు. వారి విజయయాత్రలో అనేక ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, మేళాలు, తాళాలు, అనేక వాహనాలు, ప్రజలు, భక్తులు ఎందరెందరో పాల్గొనేవారు. కేవలము వారు కొన్ని సందర్భాలలో మాత్రమే పల్లకిలో ప్రయాణించేవారు. మిగతా ఎక్కువ సమయం అంతా కూడా పాదచారిగానే విజయయాత్ర సాగించారు. వారి దివ్య అనుగ్రహ భాషణ నాస్తికుడిని ఆస్తికుడిగా మార్చేది. అనాచారాలు వ్యాప్తి కాకుండా సనాతన సాంప్రదాయ ఆర్ష సంస్కృతి, అద్వైత సిద్ధాంతాల వైశిష్ట్యము వివరించేవారు. వారి దర్శనము కోసము, అనుగ్రహ భాషణము శ్రవణము కోసము ప్రజలు తరలి వస్తూ ఉండేవారు. స్వామివారు 100 సంవత్సరాల పాటు సమాజ అభ్యున్నతికి ఎంతగానో శ్రమించారు. ఆ మహాస్వామివారి దివ్య స్మరణ ఆనందప్రదము, ఆధ్యాత్మికమయము, అనుభూతిదాయకము. జై సాయిరాం.